బైబిల్ తెరిచి సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం 12వ వచనాన్ని, ఓకేనా, పేజ్ నంబర్ 237వ పేజీ పాత నిబంధన గ్రంథంలో. ఓకే, చదువు చాలు. నేను కోరుకున్నవాడు ఇతడే. సంఘమంతా చదువుతామాట. నేను కోరుకున్నవాడు ఇతడే. చాలా మందికి కోరికలు ఉంటాయి కదండి. చాలా మందికి కోరికలు ఉంటాయి. మానవునికి కోరికలు ఎలాగున్నాయో దేవునికి కూడా కోరికలు ఉన్నాయి. అయితే ఆ కోరికలో దావీదు కనపడటం చాలా అదృష్టం అంట. చాలామంది సమూయేలుకు కనపడ్డారు. దావీదు కంటే ముందు వారి అన్నలు కనపడ్డారు, కానీ దేవుడు ఎవరిని కోరుకోలేదు. దావీదును మాత్రమే కోరుకున్నాడు. అప్పుడప్పుడు మనం గమనిస్తుంటాం, చాలామంది ఉద్యోగాల కోసమై అప్లై చేస్తారు. కొందరికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు మాకు రావట్లేదు, మేము కూడా పరీక్షలు రాసాం కదా, హాజరయ్యాం కదా అంటే వారి ఉద్యోగానికి కావలసినటువంటి మార్కులు రాలేదు, అందుకు కావలసిన జ్ఞానం రాలేదని వాళ్ళు చెప్పేస్తారు. ఒక డిపార్ట్మెంట్కు ఒక మనిషి సెలెక్ట్ కావాలంటే దానికి కావలసినటువంటి గుణలక్షణాలు అన్నీ ఎప్పుడైతే ఉంటాయో వారిని సెలెక్ట్ చేస్తారు. దేవుని యొక్క మహోన్నతమైన పని చేయటానికి భూమి మీద చాలామంది భక్తి పరులు ఉన్నారు, ఆస్తి పరులు ఉన్నారు, జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నారు, పాండిత్యము కలిగిన వాళ్ళు ఉన్నారు, పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు కోరుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దగ్గర జ్ఞానము లేదు, ధనము లేదు, పేరు లేదు, ఏమీ లేదు, కానీ దేవుడు ఎందుకో మనల్నే కోరుకున్నాడు. దావీదును ఎందుకు కోరుకున్నాడు? దావీదును కోరుకోవటానికి గల కారణం ఏంటి? మీరు ఆలోచించాలి. 8 మంది మనుషులలో ఒక్కడికి మాత్రమే దేవుని సేవ చేసే భాగ్యం దొరికింది. ఎందుకు అలాగా కలిగింది అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. దావీదులో ఉన్న లక్షణాలు ఏంటి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములు అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం చెబుదామా. దావీదు దేవుని ఇష్టము నెరవేర్చినవాడు. ఎందుకు దావీదును దేవుడు కోరుకున్నాడు అంటే తన చిత్తం ఏంటో, తన ఇష్టాన్ని ఏంటో నెరవేర్చుకోవటానికి దేవుణ్ణి నమ్మట్లేదు. అర్థమవుతుందా? చాలా మంది దేవుణ్ణి ఎందుకు నమ్ముతారు? మన ఆశలు తీర్చుకోవటానికి. దేవుని దగ్గరికి వెళితే ఇంత పుణ్యం దక్కుతుందని కొందరు వచ్చారు. దేవుని దగ్గరికి వెళితే రోగాల నుంచి బయటపడవచ్చు అని కొందరు, దేవుని దగ్గరికి వెళితే సమాధానంగా ఉండొచ్చు అని కొందరు, వారి వారి అవసరతలను బట్టి దేవుని దగ్గరికి వచ్చారు. కానీ దావీదు మాత్రము దేవుని ఇష్టం నెరవేర్చడానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. దావీదుకు మనకు చాలా తేడా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూమి మీద జీవిస్తున్న రోజుల్లో కోకొల్ల జనము యేసు ప్రభును వెంబడించారు.
ఎంతో మంది వెంబడించారు. మీకు చాలాసార్లు అడిగాను, చెప్పాను. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? మొదట్లో 70 మంది శిష్యులు. ఎంతమంది? 70 మందిలో ఎంతమంది మిగిలారు? శిలువ దగ్గరికి వచ్చేసరికి ఎంతమందికి మిగిలారు? ఒక్కరే. యోహాను ఒక్కడే మిగిలాడు. 70 మంది ఎందుకు వచ్చారో తెలియదు. ఆయన దగ్గర నుంచి ఏం ఆశించారో మనకు తెలియదు. మీరు ఆలోచించండి. ఎంతో మంది జన సమూహం యేసు ప్రభుని ఎందుకు వెంబడించారంటే, మేము బేతంచెర్లకు వెళ్ళాం ప్రార్థన చేయడానికి, సమస్యల పరిష్కార ప్రార్థన చేయడానికి. ప్రార్థన అంతా ముగించారు పెద్దన్నయ్య, వాక్యం అంతా అయిపోయింది, తైలాభిషేకం చేశారు. అదేదో తైలం ఎప్పుడు దొరకనట్టు, నూనె ఎప్పుడు దొరకనట్టు ఒక అక్క వచ్చి, అన్నయ్య ఆ మిగిలిన నూనె ఈ డబ్బాలో పోయి అంటుంది నాతో. ఆ మిగిలిన నూనె నాకు పోయి అంటుంది. ఎందుకు వాళ్ళ ఆశ ఎందుకు కాదని అనేసి అందరూ ఉండగానే ఆమెకు డబ్బాలో పోసేసాను. ఎందుకు వచ్చారు? దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు? కొందరు కడుపు నింపుకోవటానికి వచ్చారు, కొందరు రోగాలు పోగొట్టుకోవడానికి వచ్చారు, కొందరు టైం పాస్ కోసం వచ్చారు. కానీ దావీదు దేవుని ఇష్టం తెలుసుకొని దేవుని ఇష్టం నెరవేర్చడానికి దావీదు దేవుని సేవలోకి వచ్చాడు. స్తోత్రం. ఎందుకయ్యా దావీదుని కోరుకున్నావు? 8 మందిలో దావీదే ఎందుకు నీవు కోరుకున్నావంటే, దావీదు నా ఇష్టం నెరవేర్చువాడు. ఈరోజు మనం కూడా దేవుని ఇష్టం నెరవేర్చడానికే దేవుని పనిలో ఉండాలి. మన ఆశలు, మన కోరికలు, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి దేవుని సన్నిధికి రాకూడదు. అది కరెక్ట్ కాదు. అయ్యా నీ చిత్తం ఏంటి? నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు? నాకెందుకు రక్షణ ఇచ్చావు? నాకెందుకు ప్రార్థనా జీవితం ఇచ్చావు? నేనేం చెయ్యాలి? నేను చేయాల్సిన పని ఏమిటి? ఓ భక్తుడు వాడుకున్నాడు, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, దేవుని పనికి నన్ను వాడుకో ప్రభు అని పాడాడు. పొద్దువాలంటే నేను అస్తమించక మునిపే, నేను చనిపోక మునిపే నన్ను నీ పని కొరకు వాడుకో, నాతో నీ పని చేయించు, నీ ఇష్టం నెరవేర్చాలి, నీ పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మనం ఎవరి పని చేయాలి చెప్పండి? చెప్పండి. ఎవరి పని చేయాలి? మనం దయ్యం పనులు చేస్తున్నాం, దేవుని పని చెయ్యట్లా, దయ్యాలకు పని చేస్తున్నాం, సాతాను పని చేసి పెడుతున్నాం. అవునా కాదా? వాడు టీవీ ఆన్ చేస్తాడు, వాడు చూడరే అంటాడు, అంతేగా. ఇప్పుడు టీవీ కూడా అవసరం లే, మొబైల్ ఆన్ చేసి ఇస్తే చాలు, ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఆడింది. సైతాన్ గారి పని చేస్తున్నాం, దేవుని పని చేయట్లా. దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చువాడు. అందుకే దావీదును దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకే దావీదునకు నేను శాశ్వత కృపనిచ్చానన్నాడు. బైబిల్లో మనం చదివితే దావీదుకు ఒక ప్రత్యేకతనిచ్చాడు దేవుడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు ఒక పేరుంది, దావీదు కుమారుడా అని. ఏం పేరు చెప్పండి? చూసారా? దేవుని చిత్తం నెరవేరిస్తే దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదుకు చిగురు అని చెప్పి ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. మరి మన పక్కన యేసు ప్రభు పేరు రావాలి. ఆమేన్, ఆమేన్. మన పక్కన ఎవరి పేరు రావాలి చెప్పండి? మన పక్కన ఎవరి పేరు రావాలి? దేవుని బిడ్డలు అని రావాలి.
దేవుని సేవకులు అని రావాలి. వీళ్ళేనండి క్రీస్తును కలిగిన వారు, క్రైస్తవులు. ఎప్పుడైతే మనం క్రైస్తవులం, సర్టిఫికేట్ చూపిస్తేనా, చర్చికి వస్తేనా, బైబిల్ పట్టుకుంటేనా, బైబిల్ చదివితేనా, లేకపోతే పాటలు పాడితేనా ఎప్పుడవుతావు క్రైస్తవులం? ఎప్పుడవుతావు? క్రీస్తును అనుసరించినప్పుడు, దేవుని పని చేసినప్పుడు, స్వార్థముతో కాదు, దైవ చిత్తాన్ని ఎరిగి దేవుని పని చేసినప్పుడు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా ఈరోజు ప్రార్థన ఉందని? చెప్పలేదా? మీకై మీరే వచ్చారు కదా. యేసయ్యకు స్తోత్రం. అది గుర్తెరగాలి దేవుని పనిని, దైవ చిత్తం చెయ్యాలి. అందుకే దేవుడు దావీదును కోరుకున్నట్టుగా నిన్ను కోరుకొనుగాక, దావీదునకు చూపినట్టుగా శాశ్వత కృపను చూపునుగాక. దావీదు పేరు తన పేరు ఉంచినట్టుగా మన పేరు పక్కన ఆయన పేరు ఉండునుగాక. ఆ ధన్యత అందరికీ రాదండి కదా. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. అందరికీ ఛాన్స్ లేదు. దేవుడు కోరుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంది అక్కడ, మిగతా వాళ్ళకు లేదు. చాలా మంది అనుకుంటారు, నేను బైబిల్ చదువుతున్నా, భక్తి చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఇంకా 40 రోజులు ఉపవాసాలు ప్రకటించుకున్నాక రేపు నుంచి ఏం చేస్తా, నేను ఒక పొద్దుండి ప్రపంచానికి నా భక్తి తెలియపరుస్తామని చేస్తారు. తప్పేమి లేదు, చేస్తే తప్పు లేదు. కానీ గుణం మారాలి, బుద్ధి మారాలి, ఆలోచన మారాలి, మాట మారాలి, నీ నడత మారాలి, నీ వస్త్రధారణ మారాలి. 40 రోజులు భక్తి చేసేది కాదు క్రైస్తవత్వం, పొద్దు వాలిపోయే వరకు చేసేదే. స్తోత్రం కలుగును గాక. దావీదును దేవుడు కోరుకోవటానికి కారణం ఏంటి? దేవుని ఇష్టాన్ని చేశాడు. రెండవది, దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే, దావీదు దేవుని మీద ఆధారపడతాడు. చెప్పండి 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 మళ్ళీ. ఎవరి మీద? ఎవరి మీద? మనం ఎవరి మీద ఆధారపడతాం? మనం దేవుని మీద ఆధారపడితే బాగుపడతాం. కానీ మనం ఎవరి మీద ఆధారపడతాం అంటే? బాగున్నప్పుడు అందరూ దేవుడే అంటారు. చెప్పండి. బాగున్నప్పుడు దేవుడి గురించి బాగానే చెప్తాం. కష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడే వాళ్ళు కావాలి. శ్రమలలో దేవుని మీద ఆధారపడే వాళ్ళు కావాలి. ప్రాణాపాయ స్థితిలో దేవుని మీద ఆధారపడే వాళ్ళు కావాలి. బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఫిలిష్తీయుడు తన స్వరమెత్తి ఛాలెంజ్ వేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఛాలెంజ్ వేస్తున్నాడు. మీలో ఎవడైనా ఒకడు నాతో పోటీకి రండి. వాడి అరుపుకే ఇశ్రాయేలు ప్రజలు పరిగెత్తుతూ ఉన్నారు. కానీ బాలుడుగా ఉంటున్న దావీదు దేవుని మీద ఆధారపడి మాట్లాడుతున్నాడు. వీడెంత సున్నతి లేని వీడెంత, దేవుని ప్రజలను ఎదిరించుటకు వీడెంత. ఆ లేఖనాల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, మీరు చదివితే. ఒక నిమిషం చెప్తాను. ఒక మాట ఉంటుంది, ఏముంటుంది తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వస్తున్నాను. ఆ మాట చదవండి. సమూయేలు 2వ పుస్తకం 17వ అధ్యాయము. సమూయేలు 2వ పుస్తకం 17వ అధ్యాయము చూడండి. 46, 45, 46, 47 వచనాలు. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల
సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. చప్పట్లు కొడదాం. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఏ వయస్సులో దేవుని మీద ఆధారపడ్డాడు? ఏ వయస్సులో ఆధారపడ్డాడు? బాల్య వయస్సులోనే దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరు నేర్పించుంటారండి భక్తి? మీరు చెప్పండి. ఎవరు నేర్పించుంటారు దావీదుకు ఈ భక్తి? బాల్యములోనే దేవుని మీద ఆధారపడటం అంటే మనం అనుకున్నంత ఈజీ కాదండి. పురుషులకు 5,000 మంది అంట భోజనాలు వడ్డించటం. పురుషులు 5,000 మంది. ఆ లెక్కన స్త్రీలు ఎంతమంది ఉంటారు? అందా చెప్పండి. ఇప్పుడు పురుషులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మహా అంటే 5 మంది. ఇప్పుడు స్త్రీలను కౌంటింగ్ చేయండి. ఎంతమంది ఉన్నారు? 25 ఈజీగా ఉంటారు. స్తోత్రం. 15 అనుకోండి, 20 అనుకోండి. అప్పుడు 5,000 మంది పురుషులు అంటే ఎంతమంది ఉండాలా? స్త్రీలు 20,000 మంది ఉండాలి కదా. అంతమంది వచ్చారు. ఉత్త చేతులు అవ్వులు ఆడుకుంటా. స్తోత్రం. 25,000 మంది వచ్చారు. కానీ అందులో ఒక్కడు మాత్రమే 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారా, అందరూ కూడా ఏదో వచ్చారు అలాగా మందిరానికి. కానీ ఒక్కడు మాత్రమే 5 రొట్టెలు 2 చేపలు చిన్న కుర్రోడు తెచ్చుకున్నాడు. మీ పిల్లలను మీరు అడిగండి, ఇస్తారేమో చూద్దాం. 3 రోజులు ఉపవాస ప్రార్థన అక్కడ. వాస్తవానికి వాడిని అడిగితే ఏమనాలి? వాడు అస్సలు ఇవను పొరపాటున గుంజుకున్నావు అనుకోండి, కాళ్ళు చేతులు ఎదిలించుకు పొరలాడతాడు. మన పిల్లలైతే కదా. వారి తల్లి వానికి నేర్పింది, ఇవ్వటం నేర్పింది. దేవునికి స్తోత్రం. దేవుని పనికి ఇవ్వటం నేర్పించింది, దేవునికి ఇవ్వటం నేర్పించింది, భక్తి నేర్పించింది. శిష్యులు వచ్చి అడగగానే 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయా, తీసుకోండి అని ఇచ్చాడు. మనం ఇస్తామండి? ఇస్తావా? ఒక రొట్టెన్న దాచిపెట్టుకోము. ఒక రొట్టెన్న 5లో ఒకటన్నా దాచిపెట్టుకోమా. మనసు ఉండాలి దేవునికి ఇవ్వటానికి. ఎవరు నేర్పించారట భక్తి? మన పిల్లలకి మనం నేర్పించాలి. స్తోత్రం కలుగును గాక. ఇవ్వటం నేర్పించాలి. అలా అనకూడదు. ఇవ్వనంటే అలా అనకూడదు. నాన్న ఇవ్వాలని చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. దావీదుకి భక్తి ఎవరు నేర్పించారు? తల్లిదండ్రుల నుంచి వచ్చిందే. తల్లిదండ్రులు నేర్పించిన భక్తి. వాళ్ళ అక్క సెరూయా ఉంది. సెరూయా 3 కొడుకులు ఆమెకి. 3 కొడుకులు ఏం చేసింది తెలుసా? మీ మామ రాజు, మీ మామ మీద ఈగ వాలకూడదు, మీరు చచ్చిన పర్లేదు, మీ మామ మీద ఈగ వాలకూడదు. స్తోత్రం. దేశానికి అంకితం చేసింది, రాజ్యానికే. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే, దేవుని మీద ఆధారపడటం అన్నది బాల్యం నుండి రావాలి. స్తోత్రం. కానీ మానవుని తలంపులు బాల్యం నుండి ఏమై ఉన్నాయి చెప్పండి? చెడ్డవి అని బైబిల్ చెప్తుంది. చిన్నతనం ఉండే మన పిల్లలకి దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి నేర్పించాలి, దేవుని గురించి బోధించాలి. మన పిల్లలు పొరపాటున అక్కడ ఇక్కడ కొన్ని పాటలు ఈనో, సినిమా డైలాగ్ ఈనో అంటున్నప్పుడు మనం అట్లా అనకూడదు నాయన, అట్లా చేయకూడదు. మనం చర్చికి వెళ్తాం, సేవకునికి తెలిస్తే బాధపడతాడు, దేవుడు చూస్తుంటాడు, ఇలా చేయకూడదని మనం చెప్పాలి. ఇప్పుడు మందిరంలో అలా ఇలా తిరుగుతూ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఏం చేయాలి? అలా తిరగకూడదు. చర్చికి వెళ్ళిన తర్వాత కూర్చోవాలా, వాక్యం వినాలా, బైబిల్ తీసుకొని చూడాలా, ప్రార్థన అన్నప్పుడు మోకరించాలా, కళ్ళు మూసుకోవాలా. ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. ఒకవేళ మీ పిల్లలు కళ్ళు మూసుకోకపోతే చూడాలి, గమనించాలి. మూసుకోవాలైనా అట్లా ఉండకూడదు. మూసుకోవాలమ్మా, ప్రార్థన చేసుకో, బాగా జ్ఞానం వచ్చేటట్టు ప్రార్థన చేసుకో.
పిల్లలకు మనం నేర్పించకపోతే ఎవరు నేర్పించరు. దావీదు గారికి వాళ్ళ అమ్మ నాన్నగారు నేర్పించారు కాబట్టి దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. దావీదు యవనస్తుడైన తర్వాత సితారా వాయిస్తాడంట. సితారా వాయిస్తే సౌలులో ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తుందంట. కొంచెం సమూయేలు మొదటి పుస్తకంలో ఒక మాట చూడండి, నేను మీతో చదివిస్తాను. 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా, దేవునికి స్తోత్రం చెప్దాం, ఎలా వాయిస్తాడంట చెప్పండి. మనం చప్పట్లే కొట్టలేము, సిగ్గుపడాలి. మనం చప్పట్లే కొట్టలేము. అవకాశం వచ్చింది, ఇప్పుడు పాటలు పాడేటప్పుడు అవకాశం వచ్చింది నీకు, చప్పలు కొట్టే అవకాశం, దేవుని మహిమపరిచే అవకాశం. నీకు పాట పాడటానికి అవకాశం రాలే, ప్రసంగం చేయటానికి అవకాశం రాలే, కానీ చప్పలు కొట్టే అవకాశం వచ్చింది. చప్పలు కొట్టాలి కదా. ఆమేన్, ఆమేన్. మనకేం కాళ్ళు చేతులు చచ్చిపడిపోలే కదండి. మనం చప్పట్లు కొడితే పరలోకం దిగి రావాలా, అది నేర్చుకోవాల్సిందే. మనం చప్పట్లు కొడితే ప్రభుకు మహిమ చెందాలి. అర్థమవుతుందని చెప్పి మాటలు. చమత్కారంగా వాయిస్తాడంట సంగీతం. సితారా చమత్కారంగా వాయిస్తాడట. అతడు వాయిస్తుంటే సౌలులో ఉన్న దురాత్మ బయటికి వచ్చేస్తుంది. నేను ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు డ్రమ్స్ కొడతా ఉంటారు. ఎందుకు కొడతారు తెలుసా మీకు? డ్రమ్స్ కొట్టేది ఎందుకు తెలుసా? తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి. తెలీదా? డ్రమ్స్ ఎందుకు కొడతామంటే, ఒక ఛాలెంజ్, మీతో ఒక పోటీ పడుతున్నానని ఛాలెంజ్కి బదులు ఒక డమ్ము కొడతారు. ఒక రణబేరి అంటాం దాన్ని, యుద్ధ బేరి అంటాం, లేకపోతే యుద్ధ బేరి మోగించన్నాడు, డుమ్ 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 అని కొడతారు వాళ్ళు. అంటే ఒక యుద్ధానికి ముందు డోలు కొడతారు. ఎందుకో? యుద్ధం జరుగుతా పోతుంది. ఇప్పుడు మనము చప్పట్లు కొడుతున్నాం, సంగీతం వాయిస్తున్నాం అంటే అర్థం ఏంటి తెలుసా? సాతాను గానితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాం అని అర్థం. ఆమేన్. ఇదిగో మన గ్రామంలో, మన సంఘంలో, మన కుటుంబాల్లో ఉన్న దురాత్మలు బయటికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఆత్మ పూర్ణులమై ప్రభుని గణపరచాలి. దావీదు వాయిస్తూ ఉంటే బయటకు వచ్చేసింది దురాత్మ. చమత్కారంగా వాయిస్తున్నాడు. చప్పట్లు కొట్టడంలో చాలా రకాలు ఉన్నాయి, తెలుసో తెలియదు మీరు. తాళానికి తగినట్టుగా కొట్టాలి. కొందరికి అదే ఒకటే స్టైలే, ఇంకా అందరికి ఒకటే స్టైలే. మారొద్దు. మారితే పెద్ద పాపం. ఆ పాపంలో పడితే మళ్ళీ బయటపడలేరు, అందుకే కొట్టరేమో. యేసయ్యకు మహిమ కలుగును గాక. చిన్నతనము నుండే బైబిల్ చెప్తుంది, దావీదు గారు కొన్ని సంగీతాలు కనిపెట్టారట. పలానా రాగం మీద పాడదగిందని ఉంటుంది కీర్తన. మీరు చదివితే ఈ రోజు వరకు ప్రపంచంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ రాగాలు కడుక్కోలేకపోయారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి.